హాయ్ ఫ్రెండ్స్, విజయ్ ఆంటోనీ, మృణాలిని రవి హీరో హీరోయిన్గా నటించిన లవ్ గురు సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అరవింద్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. 35 ఏళ్ళు వచ్చినా సరే పెళ్ళి అవ్వదు. అయితే ఒక చావుకి వెళ్ళిన అతను ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వాలని కలగంటూ ఉంటుంది. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే ఎలాగైనా విడాకులు తీసుకుందామని కోరుకున్న భార్యతో అతను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. లవ్ గురు సినిమా చూస్తున్నప్పుడు మనకి షారుఖ్ ఖాన్ నటించిన రబ్నే బనాది జోడీ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా లైన్లోనే ఈ సినిమా సాగుతూ ఉంటుంది. కాకపోతే సినిమా నిర్మాణం ఒకటి, సినిమా కథని పూర్తిగా వేరే దిశలోకి నడిపిస్తూ ఉంటుంది. అయితే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి రొమాంటిక్ సీన్స్, భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు వస్తూ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఈ సినిమా మొత్తాన్ని నిలబెట్టింది క్లైమాక్స్లో వచ్చే 2 అద్భుతమైన సీన్లు. దర్శకుడు సినిమాని చప్పగా ముగిస్తాడేమో, మనం అనుకున్నట్లు ముగిస్తాడేమో అనుకుంటున్న సందర్భంలో సడన్గా ఒక 2 మంచి సీన్లతో సినిమాని ముగిస్తాడు. ఆ 2 అద్భుతమైన సీన్లే ఈ సినిమాని నిలబెట్టేశాయి. విజయ్ ఆంటోనీ ఎప్పట్లాగే రొటీన్గా నటించాడు. కాకపోతే ఆ పాత్ర కరెక్ట్గా సరిపోయాడు. ఇక యోగి బాబు, వీటీవీ గణేష్ కామెడీని అందించారు. వాళ్ళిద్దరూ తమ తమ స్పెషల్ నటనతో ఆకట్టుకుంటారు. వాళ్ళ డైలాగ్స్ కూడా నవ్విస్తాయి. అలాగే హీరోయిన్ మృణాలిని రవి సినిమా అంతా ఏడుపు మొహంతోనే ఉంటుంది. కానీ క్లైమాక్స్లో మంచి నటన ప్రదర్శించింది ఆమె కూడా. సుధా, మిగిలిన తమిళ నటులు కూడా ఆకట్టుకుంటారు. సినిమా బృందం కూడా చాలా చక్కగా నటించారు. అందరూ సినిమా బృందంలో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మంచి సినిమాని అందించాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. అలాగే పాటలు ఇంకొంచెం బాగుండుంటే బాగుండు. తెలుగు లిరిక్స్ చాలా ఘోరంగా ఉంటాయి, మాటలు బాగానే రాశారు. చాలా రోజుల తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన మంచి సినిమా ఇది. ఈ సినిమాలో ఆడవాళ్ళకు సంబంధించిన ఎన్నో విషయాలని స్పెషల్గా హైలైట్గా చేసి చూపించాడు విజయ్ ఆంటోనీ. ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇటువంటి మంచి సినిమాని తీసిన దర్శకుడిని అభినందించాలి. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ స్లోగా సాగిన ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ కూడా హృదయానికి హత్తుకునేలా తీశాడు దర్శకుడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.